అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ టమాటా పచ్చడి రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఈ పచ్చడి వాసనకి నోట్లో నీళ్లు ఊరిపోతాయండి. ఇది మన అమ్మమ్మలు చేసే చాలా ఓల్డ్ రెసిపీ అనమాట. ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. తెలియకపోతే డెఫినెట్ గా ఇంట్లో ట్రై చేయండి. వేడివేడి అన్నంతో అయినా, టిఫిన్స్ లోకైనా, ఈవెన్ చపాతీతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ పచ్చడి నిలవ కూడా ఉంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అస్సలు టేస్ట్ ని మిస్ అవ్వద్దు. సింపుల్ గా చెప్పేస్తాను, రెసిపీ ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ లోకి 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి. మెంతుల్ని దోరగా వేయించేశాక 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 టీ స్పూన్ల దాకా ధనియాలు కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించండి. దినుసులన్నీ దోరగా వేగాక దించే ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు కూడా వేసేసుకుని నువ్వుల్ని చిటపటలాడేంత వరకు లో ఫ్లేమ్లో వేయించాక ఈ దినుసులన్నింటినీ కూడా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 లేదా 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 15 నుంచి 20 దాకా ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోండి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి దోరగా చిన్న మంట మీద ఈ ఎండుమిర్చిని కాస్త వేయించాలి. ఇలా వేయించాక ఎండుమిర్చిని కరివేపాకుని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 కేజీ దాకా టమాటాల్ని శుభ్రంగా కడిగి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఒక్కొక్క టమాటాని 8 ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టమాటాలతో పాటుగా చిన్న చింతపండు కూడా వేసుకోవాలి. టమాటా యొక్క పులుపుని బట్టి మనం ఇక్కడ చింతపండు వేసుకోవాలి. నాటు టమాటాలు అయితే చింతపండు ఎక్కువ పట్టదండి. అదే హైబ్రిడ్ టమాటాలు అయితే కాస్త చింతపండు ఎక్కువ పడుతుంది అనమాట. చింతపండుని కాస్త కడిగి వేసేసేయండి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కదుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మగ్గి గుజ్జుగా తయారైన తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ టమాటాల్ని పూర్తిగా చల్లారిపోనివ్వండి. చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. మీరు ఇదే ప్రాసెస్లో రోట్లో కూడా దంచుకోవచ్చు. నేనేంటంటే కారపొళ్ళైనా లేదంటే ఇలా రోటి పచ్చళ్ళైనా ఈ బ్లెండర్ యూస్ చేస్తూ ఉంటాను. అచ్చం మనకి రోట్లో దంచినట్టే వస్తుంది. కోర్స్ టెక్స్చర్ వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న దినుసులన్నింటినీ కూడా బ్లెండ్ చేసుకోవాలండి. ఫస్ట్ వీటిని బ్లెండ్ చేసుకున్న తర్వాత 5 నుంచి 6 దాకా వెల్లుల్లిపాయలని వేసి కాస్త క్రష్ చేయండి. ఆ తర్వాత మగ్గించుకున్న టమాటాలని, చింతపండుని వేసుకోవాలి. టమాటాలు మగ్గించేటప్పుడు ఉప్పు వేసాం కదండి, సో టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకోవాలి. ఈ పచ్చడికి తాలింపు కంపల్సరీ అనమాట. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి వేయించండి. తర్వాత ఇందులోకి చిన్న ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసేసి దోరగా నిదానంగా వేయించేసేయండి. ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. వేసిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఆయిల్లో కాస్త ఫ్రై చేయాలి. కొద్దిసేపు వేయించాక స్టవ్ ఆపేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి పచ్చడి అంతా కలిపేసేసి వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. అంతే. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఈ టమాటా పచ్చడిని మనం తయారు చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు ఈ పచ్చడి స్టోర్ ఉంటుందండి. అసలు పాడవదనమాట. మరి అమ్మమ్మల కాలం నాటి ఈ టేస్టీ టమాటా పచ్చడిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.